పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి భారీ చెప్పు దెబ్బ తగిలింది. కోర్టు మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గు ఎగ్గు అనేది నీ బతుకు పెట్టలేదా అన్నట్టుగా కోర్టు స్పందన ఉంది. అసలు ఇంతకీ కోర్టు అంతగా ఎందుకు తీవ్రంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డిని హైకోర్టు చెప్పుతో కొట్టింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తాను ఎమ్మెల్యే కాకముందు నుంచే, ఎంపీ కాకముందు నుంచే కోర్టుల నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి, న్యాయస్థానాల నుంచి చెప్పు దెబ్బలు తినడం మరిగినటువంటి వ్యక్తి. అందుకే మొద్దుబారిపోయి శరీరం కోర్టు ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా సరే సిగ్గు లేకుండా బతుకుతూ ఉంటాడు. కోర్టు ఇచ్చినటువంటి బెయిల్తోనే బయట బతుకుతూ ఆ న్యాయ వ్యవస్థనే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు అంటాడు. అసలు న్యాయ వ్యవస్థ ఆ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకొని ఆ వ్యాఖ్యల మీద బొక్కలో వేయాల్సినంత తీవ్రమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు వందల సార్లు కోర్టు తీర్పులు వాడికి వ్యతిరేకంగా వచ్చాయి. అయినా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని వేలాడినటువంటి వ్యక్తి. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు న్యాయస్థానంలో ఒక తీర్పు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అది చిన్నతనంగా సిగ్గుగా భావించి రాజీనామా చేసేవాళ్ళు. సరే ఎన్ని పక్కన పెడదాం, ఇతనికి సిగ్గు ఎగ్గు లేవు, మానం మర్యాద లేవు, అత్యంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. అయితే హైకోర్టు ఏ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందయ్యా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి, కండకవరం పట్టి, అధికారం మదం పట్టి మహిళల్ని కించపరుస్తూ, నోటికొచ్చినట్టుగా దాడులు చేస్తూ అన్యాయాలు చేసినటువంటి బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక ఆకురౌడీని, రౌడీ షీటర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు. అతనికి కొంతమంది పోలీసులు సహకరించి రాజ్యమర్యాదలు చేశారు, అవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తికి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తికి, ఇటువంటి వికృతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి, ఇటువంటి చండాల పనులు చేసినటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వలేమో. కాబట్టి ఇతని బెయిల్ విషయంలో మీరు పదే పదే ఆశ్రయించినా కానీ దీనివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక బోరుగడ్డ అనిల్కే కాదు, రేపు పొద్దున కొడాలి నాని అరెస్ట్ అయిన తర్వాత వాడి బతికేమవుద్ది, నిన్న మొన్న ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాడు వర్ర రవీంద్రారెడ్డి గారి పరిస్థితి ఏమవుద్ది, అంబటి రాంబాబు పరిస్థితి ఏమవుద్ది, రోజా పరిస్థితి ఏమవుద్ది, అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏమవుద్ది, పేరు నాని పరిస్థితి ఏమవుద్ది. ఆ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో తన పార్టీలో ఒక సైకో సైన్యాన్ని తయారు చేసి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి, ఇటు డిజిటల్ కార్పొరేషన్ నుంచి, అటు ఫైబర్ నెట్ నుంచి వందలాది కోట్ల రూపాయల వాళ్ళకి జీతాలుగా, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ లాంటి బి గ్రేడ్ డైరెక్టరు ఒక పనికిమాలినటువంటి ఒక సినిమా తీస్తే దానికి ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయలు చెల్లించడం. మరి ఇవాళ బోరుగడ్డ అనిల్కి వర్తించిందే, రేపు రామ్ గోపాల్ వర్మ అంతకంటే నీచమైనటువంటి వ్యక్తి, నికృష్టమైనటువంటి వ్యక్తి. అసలు అతను ఒక డైరెక్టరా, అతను తీసే సినిమాలా, అతను తీసే పోర్న్ మూవీలు తప్ప అతను సినిమాలు తీస్తాడా? ఇటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా రేపు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయిన తర్వాత కూడా, అప్పుడు బెయిల్కి ఆశ్రయించినా కూడా ఇంత వికృతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి బెయిలే విధంగా ఇస్తామనేటువంటి మాటలు ఖచ్చితంగా కోర్టు మాట్లాడుతుంది కదా. ఈరోజు ఏదైతే బోరుగడ్డ అనిల్కి వర్తిస్తుందో, బోరుగడ్డ అనిల్ అసలు వాడు మాట్లాడినటువంటి మాటలేంది, కూసిన కోతలేంది, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని 10 నిమిషాల్లో లేపేస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే. పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లోకి వెళ్తాడంట, పవన్ కళ్యాణ్ గారి పిల్లల జోలికి వెళ్తారంట, పవన్ కళ్యాణ్ గారి భార్య జోలికి వెళ్తాడంట, వాళ్ళ తల్లి జోలికి వెళ్తాడంట. అంత నికృష్టంగా మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్కి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇతనికి బెయిల్ సందర్భంగానే, అసలు బెయిలే ఇవ్వలేదంటే ఈ దౌర్భాగ్యుడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అర్థం. అంటే జగన్ అనేటువంటి 420 నమ్మితే, తను చెప్పినటువంటి తప్పుడు పనులు చేస్తే, డబ్బు కోసం, పదవుల కోసం, అధికారం కోసం తప్పుడు పనుల్లో భాగస్వాములు అయితే మీ బతుకులు ఏమవుతాయనేది నిరూపించేటువంటి విధంగా ఇవాళ హైకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, అంటే బెయిల్ సందర్భంగా బెయిల్ ఇస్తామనో ఇవ్వట్లేదనో చెప్తారు కానీ ఇటువంటి వికృతమైనటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. అతను చేసినటువంటి పనులు, మాట్లాడినటువంటి మాటలు క్షమించరానివి అని కోర్టే వ్యాఖ్యానించిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా సిగ్గుండాలి కదా, ఎప్పటికన్నా జరిగినటువంటి వాటికి క్షమాపణ చెప్పాలి కదా. అయినా జగన్ అనేటువంటి 420 నమ్ముకుంటే బతుకు ఏమవుతుందో అనేటువంటి భయంతో చివరికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. ఎన్నికల ముందే పంచి ప్రభాకర్ గారు చేతులు ఎత్తేసినటువంటి విషయం మనం చూసాం. ఇక పోసాని కృష్ణమురళి శాశ్వతంగా రాజకీయాలకు విరామం ప్రకటించడం చూసాం. ఆలీ నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పి ప్రకటించడం చూసాం. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చివరికి మంచు మోహన్ బాబు అడ్డుకో కూడా ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు డ్రామాలు చేసి జగన్మోహన్ రెడ్డికి సహకరించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతనే వీళ్ళ మీద తుత్తర తీరిస్తే ఇప్పుడు తన కుటుంబంలోనే క్రమశిక్షణ లోపించి అక్కడ జరుగుతున్నటువంటి గొడవల్లో నుంచి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగా నటిస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బోరుగడ్డ అనిల్కి జరిగిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే
చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ అన్ననో, పవన్ కళ్యాణ్ గారినో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడని చెప్పి కారు కూతలు కూశారో వాళ్ళందరికీ ఇది ఒక చెంప దెబ్బ, చెప్పు దెబ్బ. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విష సైన్యాన్ని అడ్డం పెట్టుకొని చివరికి సొంత తల్లి క్యారెక్టర్ మీద, సొంత చెల్లి పుట్టుక మీద కూడా అత్యంత నీచమైనటువంటి రాతలు రాపించినటువంటి వికృతమైనటువంటి వ్యక్తి. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేస్తే జమిలీ ఎన్నికలు వస్తాయి, నేను గెలుస్తా అంటాడు. అరే స్వామి, ఒక్కసారి అడిగావు, ఇక జన్మలో నిన్ను ముఖ్యమంత్రి చేయరు ఈ రాష్ట్ర ప్రజలు.